మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు అయితే మీకు ఇస్తున్నాను. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనకు 28వ రోజు. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన ఒక 10 ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డైలీ జీకే 28లో ఈరోజు ఫస్ట్ ప్రశ్న కనుక మనం గమనిస్తే మొదటి ప్రశ్న, ఏ విటమిన్ కోబాల్ట్ను కలిగి ఉంటుంది? ఇది ఎస్ఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న అండి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2010లో అదొకటే కాదు, చాలాసార్లు వస్తుంది. ఇది విటమిన్స్ అనే టాపిక్ నుంచి. విటమిన్ B12 మనకి కోబాల్ట్ అనే లోహాన్ని కలిగి ఉంటుంది. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తాం. విటమిన్ B12 అనేది మన శరీరంలో మెదడు మరియు నాడీ వ్యవస్థలు, నర్వస్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకు బోన్ మ్యారోలో ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వెనిగర్? వెనిగర్ యొక్క కెమికల్ నేమ్ ఎసిటిక్ యాసిడ్. ఇది కూడా మనకు ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 3, ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? ధ్వని తీవ్రతను డెసిబుల్ అనే ప్రమాణాలలో కొలుస్తారు. ఇది కూడా మనకు దాదాపు తరచుగా అడుగుతున్నాడు. ధ్వని గురించి అధ్యయనం చేసే విభాగాన్ని మనం అకౌస్టిక్స్ అని పేర్కొంటాం. అది కూడా ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 4, కార్టోగ్రఫీ దేని గురించి వివరిస్తుంది? ఇది మ్యాప్ మేకింగ్ అండి. పటాల యొక్క తయారీ గురించి వివరించేది కార్టోగ్రఫీ. ఇది కూడా మనకు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2010లో అడిగినటువంటి ప్రశ్న. వివిధ అధ్యయన శాస్త్రాలు అనే ఏరియా నుంచి వచ్చినటువంటి ప్రశ్న. కార్టోగ్రఫీ మ్యాప్ మేకింగ్, పటాల తయారీ గురించి అధ్యయనం చేస్తుంది. ఎన్ని సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిందని శాస్త్రవేత్తలు అయితే నిర్ధారిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 6, మీకు విశ్వం గురించి అధ్యయనం చేసే కాస్మాలజీ అంటాము. విశ్వం ఏర్పడినట్టు ఒక ప్రముఖ సిద్ధాంతం ఉంది. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటాము. అది కూడా ఇంపార్టెంట్ అండి. బిగ్ బ్యాంగ్ థియరీ విశ్వం యొక్క అధ్యయనం గురించి వివరించేది. భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు భావిస్తున్నారు. భూమధ్య రేఖ నుండి మనం ధృవాల వైపుకు వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎలా మారుతుంది అనే ప్రశ్న అడుగుతున్నాడు. ఇది పెరుగుతుందండి. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి తన వైపుకి వస్తువుల్ని ఆకర్షించేటువంటి శక్తి అనేది పెరుగుతుంది. భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేట్ బారియర్ రీఫ్ ఎక్కడ కలదు? ఆస్ట్రేలియా తీరంలో ఉందండి. ఇది ప్రవాల బిత్తికలతో ఏర్పడ్డటువంటి అతిపెద్ద నిర్మాణం. ఇది మీరు ఇక్కడ చూడండి, నేను మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. ఇది ఆస్ట్రేలియా తీరంలో మీకు ఈ ఏరియాలో కనిపిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద కోరల్ రీఫ్ ఇది. దీన్ని గ్రేట్ బారియర్ రీఫ్ అని పిలుస్తాము. వరల్డ్ లార్జెస్ట్ రీఫ్ సిస్టమ్, కోరల్ రీఫ్ సిస్టమ్ ఇది. ఈ సీలింటరేటా జీవులు మీకు చూడండి, వాటి యొక్క అస్థిపంజరాలు కాల్షియం కార్బోనేట్ కవచాన్ని నిర్మించుకుంటాయి. వీటినే మనం ప్రవాలము లేదా పగడం లేదా కోరల్ అంటాము. వాటి ద్వారా, ఆ జీవుల ద్వారా ఏర్పడినటువంటి ఈ కోరల్ రీఫ్స్ అండి. ఇండియాలో కూడా మీకు లక్షద్వీపులు ఇలాంటి పగడపు దిబ్బల నిర్మాణాలు. ఈ ప్రశ్న కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. కోరల్ రీఫ్సే. క్వశ్చన్ నెంబర్, ఇక్కడ మీకు పిక్చర్ కూడా ఇచ్చాను నేను. 8 ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవడానికి భారత్కి ఉన్న ప్రధాన ముఖద్వారం ఏది? మీరు చూడండి ఇక్కడ మ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవడానికి మనకున్నటువంటి ఎంట్రన్స్ ఇదండి. దీన్ని చికెన్ నెక్స్ అంటాం, ఎందుకంటే ఇది ఆకారంలోనే ఉంటుంది, కోడి మెడ ఆకారంలో. దీన్ని సిలిగురి కారిడార్ అంటాం. ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవాలంటే ఈ వే గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక ట్రై జంక్షన్ అటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. ఇది చాలా కీలకమైనటువంటి స్ట్రాటజిక్ ప్లేస్ అండి మనకి ఈ చికెన్ నెక్స్ అనేది. సో మీకు జియోగ్రఫికల్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి ఈ వే అని చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలకి ప్రత్యేక దేశం కావాలని ముస్లిం లీగ్ తొలిసారిగా ఏ సమావేశంలో మాట్లాడింది? మరి ద్విజాతి సిద్ధాంతం ఏదైతే మహమ్మద్ అలీ జిన్నా తీసుకొచ్చినటువంటి ఆ సిద్ధాంతంలో భాగంగా ముస్లింలకు సపరేట్ కంట్రీ కావాలని 1940లో లాహోర్ సమావేశంలోనైతే ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది. ముస్లిం లీగ్ అనేది మనకి 1906లో మరి ఢాకాలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏవి?
భూ పరివేష్టిత రాష్ట్రాలంటేనండి ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు లేనటువంటివి, అదేవిధంగా సముద్ర తీరం లేనటువంటి రాష్ట్రాలను మనం భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటాము. అట్లా మీకు ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలను మనము ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ వస్తుంది. సో ఇవి ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని 10 ప్రశ్నలు అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.